నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ థొరాసిక్ సర్జరీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? రోబోటిక్ థొరాసిక్ సర్జరీ గురించి తెలియచేయడానికి మనతో పాటు ప్రస్తుతం 10 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. హౌ అబౌట్ యు? ఆల్ వెల్. సో ఈ థొరాసిక్ సర్జరీ అంటే ఏంటి? థొరాసిక్ సర్జరీ అంటే మనకి ఊపిరితిత్తులో ఏమైనా ప్రాబ్లం ఉంటే, లంగ్స్లో ప్రాబ్లం ఉంటే అది ఎలా ప్రాబ్లమ్స్ ఎలా వస్తుంది, అది గురించి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి ఏం సర్జరీ చేస్తారు కదా, అది థొరాసిక్ సర్జరీ అంటారు. ఓకే, అంటే ఇది ఏ కండిషన్లో ఉన్నప్పుడు చేస్తారు? చాలా కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మోస్ట్ కామన్లీ మనకి లంగ్ క్యాన్సర్స్ వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మన కంట్రీలో ట్యూబర్క్లోసిస్ ఇంకా చాలా ఉంటుంది. మనం ఇప్పుడు కోవిడ్లో చూసాము, కోవిడ్ తర్వాత బ్లాక్ ఫంగస్ అయింది చాలా పేషెంట్స్కి. ఆ బ్లాక్ ఫంగస్ పేషెంట్స్కి వి డూ థొరాసిక్ సర్జరీ. అంటే లంగ్ రిలేటెడ్ ఏం సర్జరీ చేస్తే కూడా అది థొరాసిక్ సర్జరీ అంటారు. చెస్ట్లో లంగ్ అండ్ ప్లూరా అండ్ మిడెస్టన్ ఇదన్నీ సర్జరీ కలిపి థొరాసిక్ సర్జరీ అంటారు. సో నార్మల్గా మన పేషెంట్స్కి క్యాన్సర్స్, లేదంటే చాలా రోజుల నుంచి ఇన్ఫెక్షన్ ఉంటే, లేదంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్, ఇంకా ట్యూబర్క్లోసిస్ అయ్యి, టీబీ అయ్యి చాలా రోజుల తర్వాత బ్లీడింగ్ తోటి వస్తారు. కొన్ని పేషెంట్స్ ఇంజరీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన తర్వాత అది ఫ్రాక్చర్స్ అన్ని అది తీసుకుని వస్తారు. లేదంటే కొన్ని పేషెంట్స్ లోపల ఎయిర్ ఉంటుంది, చిన్న బబుల్ ఉంటుంది, అది బబుల్ బర్స్ట్ అయ్యి లోపల అన్ని ఎయిర్ ఉంటుంది. అలా పేషెంట్స్ మన దగ్గర వస్తారు థొరాసిక్ సర్జరీ కోసం. అంటే దీన్ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తారు సార్? ఇది నార్మల్గా ఫస్ట్ మన పేషెంట్ ఒకసారి వస్తే ఫస్ట్ వీ విల్ డూ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్, ఒక ఐడియా వస్తుంది. తర్వాత మనం సిటీ స్కాన్, ఎక్స్రే చేస్తారు. ఎక్స్రే, సిటీ స్కాన్ ఆర్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వీ డూ, అండ్ వన్స్ వీ డూ దట్ వీ హ్యావ్ అ ఫేర్ ఐడియా ఆఫ్ వాట్ ఇస్ ఇట్. ఓకే, సో బేసిక్గా ఈ సర్జరీ ఎలా చేస్తారు? ఫర్ సర్జరీ, థొరాసిక్ సర్జరీ నార్మల్గా ఓపెన్ సర్జరీస్ చేస్తారు. ఆల్మోస్ట్ ఓవర్ లాస్ట్ 1 decade ట్రాన్స్ఫర్మేషన్ ఉంది యాక్చువల్లీ మన టెక్నాలజీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్. సో ఇప్పుడు మనం వ్యాట్స్ అని చేస్తారు, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ. పొట్టలో ఎలా ల్యాప్రోస్కోపీ అని చేస్తారు కదా, అదే సేమ్ విధానంలో చెస్ట్లో వ్యాట్స్ అని చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ. ఇంకా మేజర్ డెవలప్మెంట్ ఏమంటే రోబోటిక్ సర్జరీ. అంటే ఇట్స్ అ న్యూ టెక్నాలజీ వేర్ వీ యూజ్ the robotic arms inside the patient's chest, and then the operator is sitting outside and he'll perform the surgery. ఓకే సార్. సో ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఓపెన్ సర్జరీ కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే ఇది కాకుండా రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటి? మెయిన్ ఓపెన్ సర్జరీ చేస్తే మెయిన్ ఏమవుతుందంటే చాలా పెద్ద కట్ ఉంటుంది. ఓకే, రోబోటిక్ చేస్తే మనం చిన్న కట్లో హోల్లో చేస్తారు. 8 mm హోల్స్ ఉంటాయి రోబోటిక్లో. ఓపెన్ సర్జరీ చేస్తే ఒక 20 cm కట్ ఉంటుంది. అది స్కిన్ కట్లా వదిలేస్తే లోపల కూడా మజిల్ అన్ని కట్ చేస్తాను, రిబ్స్ కట్ చేస్తాం, అప్పుడే లోపల వెళ్ళాలి. సో ఇదన్నీ డ్యామేజ్ అవుతుంది కదా. ఈ డ్యామేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పేషెంట్, ఒక వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి నాకు సర్జరీ అయిన తర్వాత నేను మంచిగా ఉంటానా, నార్మల్గా ఉంటానా అంటే అడిగితే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు సేవ్ వెన్ యూ డూ ఓపెన్ సర్జరీ. ఎందుకంటే మీరు రిబ్స్ కట్ చేస్తున్నారు, మజిల్ కట్ చేస్తున్నారు. ఈవెన్ ఫర్ అ లేబర్, ఇఫ్ అ లేబర్ ఈస్ కమింగ్ టు మీ అండ్ సేయింగ్, సార్ నేను సర్జరీ తర్వాత నేను మళ్ళీ లేబర్ పని చేయాలా, అవుతుందా నాకు అంటే, ఇఫ్ ఐ సే ఐఎమ్ కటింగ్ ఆల్ దిస్, then I cannot assure him that okay you can go back and do your labor work. For a working class person also, for example a IT professional, if he is saying sir రోజు నేను టేబుల్లో కూర్చుని పని చేస్తాను, ఇలా మళ్ళీ నేను అవుతుందా, ఇది నాకేం నొప్పి లేదు కదా, ఇబ్బంది లేదు, నాకు పని చేస్తాను కదా అంటే, I cannot assure him when we do open surgery because we are cutting through the muscle, bone, everything. When we do robotic, the chances of that becomes very minimal. Okay. సో అంటే ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే వినడానికి కొత్తగా ఉంది, లైక్ సౌండింగ్ లోనే అంటే రోబోట్ సర్జరీ చేస్తున్నారు డాక్టర్. లేదు, దిస్ ఈజ్ మనం ఏమంటారంటే మాస్టర్ స్లేవ్ కన్సోల్ అంటారు. ద మాస్టర్ ఇస్ ద సర్జన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ ఐ am the surgeon and the robot acts like a slave. Okay. I will pass a command, not a verbal command but a movement. For example, if I want to move, if I have a pen in my hand, if I want to take a pen from another hand, I will make the movement on the console. The console is it's like a device. Okay. Then I am moving my hand on the console. The same movement is done with much more refinement by the robotic arm.
Okay. So that's how it is. So for example, inside when we are doing, it's the same thing. For example, when I'm trying to cut a structure, I cut it from myself. Make the movement from outside, but only the robotic arm cuts it from inside. Okay. Yeah. సో దీనివల్ల అంటే అడ్వాంటేజెస్ ఏంటి సార్? అంటే తర్వాత ఎలా ఉంటుంది? లైక్ ఓపెన్ సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది? ఈ రోబోటిక్ సర్జరీ అంటే దెర్ ఆర్ స్మాల్ హోల్స్ విచ్ వి మేక్. 8 mm అంటే చూడండి, ఇంత చిన్న హోల్ ఉంటుంది. అండ్ మెయిన్ ఏమంటే అక్కడ నర్వ్స్ అన్నీ ఉంటుంది. అది డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది రోబోటిక్ సర్జరీ చేస్తే. సో న్యాచురల్గా హీలింగ్ విల్ బి ఫాస్టర్. చిన్న హోల్ ఆర్ పెద్ద హోల్లో హీలింగ్ చిన్న హోల్లే బెటర్ అవుతుంది, తొందరగా అవుతుంది. ఇట్ విల్ బి ఫాస్టర్ ఇన్ కేస్ ఆఫ్ స్మాలర్ హోల్స్. ద పేషెంట్ విల్ స్టార్ట్ having their dinner in the night, they walk around the same night, they start doing normal activities in 2-3 days. Then we send them home also in 3 days. Okay. Maximum 3 days we send them home. And my patients, you won't believe, one of my patient, she got operated on Tuesday, and Saturday she took a flight to Chennai to attend a family function, not to go back. Okay. So that's the recovery we are expecting at some patients. So that's the beauty of robotic. For example, in today's era, no one has time. Everyone has everything, but they don't have time. So if you want a faster recovery, if you want to get back to your work, which is more important, because it's not just about earning money, it's about your continuity in the work. So if you want your continuity in your work, you should undergo some procedure like that, so that your recovery is faster and you get back to work early. ఓకే సార్. Yeah. అంటే ఈ రోబోటిక్ సర్జరీ అన్నది లైక్ పేషెంట్స్ ఇంతకు మీరు అన్నట్టు లైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించింది ఏదైనా కూడా, అంటే అది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సర్జరీ రికమెండ్ చేస్తాం? లంగ్ క్యాన్సర్ అంటే ఎర్లీ స్టేజెస్లో సర్జరీ చేస్తాం మనం. ఇప్పుడు వీ హ్యావ్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్, సో వీ ఆపరేట్ ఈవెన్ ఆన్ వెరీ కాంప్లెక్స్ కేసెస్. అంటే లోపల కొంచెం స్ప్రెడ్ అయితే కూడా మనం కట్ చేసి రీజాయిన్ చేయడానికి కూడా వీ హ్యావ్ మచ్ గ్రేటర్ టెక్నాలజీ అండ్ వీ హ్యావ్ మోర్ స్కిల్ఫుల్ ఇన్ దట్ రిగార్డ్. అంటే వీ డూ మోర్ కాంప్లెక్స్ లంగ్ రిసెక్షన్స్ అంటారు మనం. సో వీ డూ ఆల్ దట్ బికాస్ వీఆర్ విత్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ నౌ, వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ విత్ రోబోటిక్. Okay, so for example, last month we had a patient from Indore who came to us with a very complex surgery. We did it with robotic, and we saved his lungs, and he went home in 3 days. So that's the beauty of robotic surgery. Okay. సో అంటే సార్ ఈ సర్జరీకి లైక్ ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఏమన్నా ఉంటుందా? అంటే పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు అలా? Actually, I'll tell you, the youngest we have operated is 7-year-old, and the oldest is 84-year-old. So that's the range of cases we have done. Even in the 84-year-old, she was luckily from my native, that's Raichur. So she operated and she went home in 3 days. It's 2 years now. She's doing very well. She had a lung cancer. సో ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. నార్మల్ క్రైటీరియా ఏముంటుంది, సర్జరీకి ఫిట్ ఉంటే రోబోటిక్లో కూడా ఫిట్ ఉంటుంది, ఓపెన్లో కూడా ఫిట్ ఉంటుంది. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ క్రైటీరియా వేర్ యూ షుడ్ నాట్ డూ రోబోటిక్. ఎనీ పేషెంట్ హూ కెన్ అండర్గో ఓపెన్ సర్జరీ క్యాన్ అండర్గో రోబోటిక్ సర్జరీ. ఓకే. సో అంటే ఈ సర్జరీస్లో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటి? ఇప్పుడు మెయిన్ ఏమంటే లాస్ట్ ఇయర్ మార్చ్లో వీ స్టార్టెడ్ న్యూ టెక్నాలజీ కాల్డ్ యూనిపోర్టల్ రోబోటిక్ సర్జరీ. అంటే నేను చెప్తున్నాను కదా, 8 mm సింగిల్ మల్టిపుల్ హోల్స్ పెడతాను. ఇప్పుడు వీఆర్ దట్ ఆల్సో వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు అ సింగిల్ ఇన్సిజన్, సింగిల్ హోల్. సో దట్స్ ద టెక్నాలజీ వీ గాట్ ఇట్ ఫ్రమ్ స్పెయిన్. మై మెంటర్ డాక్టర్ డియాగో గొన్జాలెస్ రివాజ్, ఆయన వచ్చి ఇక్కడ వచ్చి హీ టాట్ us how to do that procedure. సో we are doing that, which is a single incision robotic surgery. అంటే చిన్న హోల్లో, అది కూడా ఒకటి హోల్లో వీ డూ ఎవ్రీథింగ్. ద హోల్ ప్రొసీజర్ ఈస్ డన్ విత్ ఇన్ దట్. ఇందులో ఇంకా మేజర్ ఏం అడ్వాంటేజ్ అంటే యు ఆర్ రెడ్యూసింగ్ ఈవెన్ మోర్ ఫర్దర్ ద కాంప్లికేషన్స్ విచ్ కెన్ హ్యాపెన్ టు డ్యూ టు మల్టిపుల్ హోల్స్. ఓకే. ఎస్. సరే అండి, అలాగే అంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళు పెయిన్ రావటం ఇవన్నీ కూడా సఫర్ అయ్యేవాళ్ళు. అండ్ ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి పెయిన్ కానీ అగైన్ రియకరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? రియకరెన్స్ అంటే పెయిన్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ ద వే వీఆర్ ద కరెంట్ టెక్నాలజీ ఈజ్ ఇట్స్ అన్ 8 mm trocar, so the pain is already very less. Okay. Because the hole is smaller. The other thing is we give something called as intercostal block. Pain kosam. So once we give that, then the patients do not complain of much pain. They generally do very well after the surgery. They are actually active by the end of the evening. They eat their dinner comfortably. They walk around. The next day they are
most of the patients say, okay, I want to go home after 2 days. I say, okay, just hold on for another day and then maybe you can go. Okay. Because they feel all right. I mean, they feel good. So there is nothing to worry about for them. So, and once they go home without pain, unlikely that they'll come back with pain. ఓకే. Yeah. సో ఆఫ్టర్ సర్జరీ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ కానీ ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా చేసుకోవాలి? Lung surgeries low, we never advise any changes in the food habits. Okay. Maybe for a few days because they are taking multiple antibiotics or something. We advise some restriction of eating, not eating oily food or something. But otherwise, we follow something called as fast track surgery. We try to fast track everything. Okay, and we try to motivate them to join work. For example, all the IT professionals who come to me for surgery, I tell them, I'll operate you on Saturday. By next Monday, you should go to the office. Okay. As simple as that. Otherwise, the whole purpose of you coming to me is not served. You're coming to me for something which is called as advanced surgery. Advanced surgery is not just surgery, it's an advanced recovery also. So if you're coming to me for some surgery, I also expect you to be in that frame of mind, ki, okay, I want to recover faster and go home. And it's not like olden times. We had olden times ఎలా ఉంటుందంటే ఓకే ఒక సర్జరీ అయితే ఇలా చేయాలి, ఇక్కడ కూర్చోాలి, ఇక్కడ ఉండాలి. Now we don't have anything like that because we have understood that the faster they return to their normal activity, the better it is for them. సార్, యాజ్ యూ సెడ్, సో చాలా మంది ఇప్పటికీ కూడా అంటే లంగ్ క్యాన్సర్కి సంబంధించి లేకపోతే ఏదన్నా ఒక సర్జరీ చేయించుకోవాలంటే స్టిల్ భయపడుతూ ఉన్నారు. చాలా భయపడతారు. ఎవ్రీ డే వీ సీ ద సేమ్ డైలమా. ఎలా అవుతుంది? See, all lung surgeries are major surgeries. Every patient who comes for a lung surgery, it's a major surgery. Endukante you are operating on a very major organ. Lung, heart, liver, kidney, brain. All these are major structures. Any operation to these organs is a major surgery. So when you are operating on this, there will be a risk. There is never that there is no risk. But we are reducing the risk by doing it in a much more technologically advanced way. Okay. And we at Yashoda hospitals have the latest generation robot. So that is for the benefit of the patient. So that's the thing. Okay. So when we have the advantage of when we have the technology in our city, in our hospital, we should take use of it. Many a times I see people going there, they take opinion from us and they say, okay, we went to Singapore for the treatment. And I say, well, why do you go to Singapore? The treatment is here. The technology is here. The hospitals are providing those technologies. The surgeons are there to do it. Then why do you have to go somewhere else also? So that's the current scenario. Okay. సో యాజ్ యూ సెడ్ సార్, అంటే ఇండియాలో ఈ సర్జరీ అనేది కామన్గా యూజ్ చేస్తున్నారు? ఇండియాలో robotic surgery, now there are about 100 centers who are doing robotic surgery. Even in Hyderabad, I think there are 5-6 centers who are doing good robotic surgery. Robotic thoracic surgery is even less. Say maybe about 10 centers in the country are doing robotic thoracic surgery. Uniportal robotic thoracic surgery, we were the first team in the country to do it last year. And after that, few people are also doing in the city as well as other places. Maybe about 10 people in the country who are doing uniportal robotic. Okay. Yes. సో అంటే ఈ రోబోటిక్ సర్జరీ చేయకుండా, అంటే సర్జరీ కాకుండా వేరే ఆల్టర్నేట్ ఏదన్నా ఉందంటారా? See, now with so much of technology, not only in search of surgery, there is always options of radiotherapy. Adani untadi, but they are not curative. If you want, for any cancers, if the cancer is operable, ante surgery capable unte patient, surgery lo vastadi ante surgery cheste better because you are removing the tumor from the body. In chemotherapy, radiotherapy, the tumor is still there, it can come back. The chance of that is more. Okay. So if the patient is suitable for surgery, surgery should be the first option. సో మెయిన్గా అంటే లంగ్స్ అంటేనే బాడీలో ఒక క్రూషియల్ పార్ట్ అనమాట. సో అక్కడ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ఇంతకు ముందు అంటే మీరు చెప్పినట్టు ఈ రేడియో యాక్టివ్ ఇవన్నీ పెట్టేవాళ్ళు, సో చాలా పెయిన్ఫుల్గా ఉండేది అనమాట. సో ఇప్పుడు అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంది? See, నార్మల్గా వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్ ఇస్, లంగ్ సర్జరీ అంటే చాలా పెద్ద సర్జరీ, ఎలా రికవర్ అవుతారో, ఆల్రెడీ క్యాన్సర్ ఉంది పేషెంట్కి, రికవరీ ఎలా అవుతుందో, మనం షుడ్ వి పుట్ ద పేషెంట్స్ ఇన్ టు సచ్ ప్రాబ్లమ్, ఇది మైండ్లో ఎప్పుడైనా ఉంటుంది. బట్ ఓవర్ లాస్ట్ డెకేడ్ we have seen that after surgery patient is going home in 3 days, their recovery is faster. Now the physicians are also very confident in sending the patients to us. Okay, they know, okay if he undergoes a surgery, they know in 2 days he'll be back. And ఇంకా ఏమైనా కీమోథెరపీ కావాలి, రేడియోథెరపీ కావాలి అంటే తొందరగా అయిపోతుంది. వీ కెన్ గివ్ దట్ దెమ్ ఇఫ్ దే అండర్గో మినిమల్ ఇన్వేజివ్, అంటే రోబోటిక్ అథవా వ్యాట్స్ చేస్తే.
ఓపెన్ సర్జరీ చేస్తే ఏమవుతుంది, యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద వూండ్ హీల్స్. దెన్ ఇంకా ఏమైనా కొంచెం ఇన్ఫెక్షన్ అయితే దెన్ యూ కెనాట్ గివ్ ఎనీథింగ్ ఎల్స్. నార్మల్గా కొన్ని పేషెంట్స్కి ఏమవుతుందంటే ట్యూమర్ పెద్దది ఉంటే అథవా ట్యూమర్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కీమోథెరపీ ఇవ్వాలి సర్జరీ తర్వాత. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ వూండ్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు అదేమైనా హీలింగ్ డిలే అయితే దెన్ కీమోథెరపీ కూడా డిలే అవుతుంది. దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ విల్ బికమ్ హయ్యర్. So one has to be, that's why we say okay, VATS is better, VATS or robotic is better, because we want to start the additional chemotherapy or radiotherapy also at a very earlier stage, not delay it further. అంటే ఆ ట్యూమర్ అన్నది ఆ సైజ్ ఎంత నుంచి మాక్సిమం ఎంత సైజ్ వరకు ఆ ట్యూమర్ అన్నది? నార్మల్గా లెస్ దెన్ 7 cm ఉంటే మనం సర్జరీ ఆఫర్ చేస్తాం. మోర్ దెన్ 7 ఉంటే వీ కన్సిడర్ కీమోథెరపీ. ఓకే. సో కీమోథెరపీ ఇస్తే కూడా ఇప్పుడు వీఆర్ గెటింగ్ కేసెస్ కీమోథెరపీ కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అడ్వాన్సెస్ దట్ దెర్ ఇస్ వెరీ గుడ్ రెస్పాన్స్ టు కీమోథెరపీ. సో కొన్ని పేషెంట్స్ కీమోథెరపీ తర్వాత దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్ ఫర్ సర్జరీ. Okay, sometimes they receive 3 cycles, sometimes they receive 6 cycles, and then they come back to us for surgery. So ila patients kuda unnai ippudu. Now latest emante immunotherapy, patients are receiving treatment for 1 year, after that they are coming back for surgery. Okay, yes, so ila different stages lo kuda surgery cheyochu. Yes, okay. Exactly. And in all the stages robotic is still applicable. We can do robotic in all the stages. Asani it's not like okay ila stage vaste cheyala leda. ఓపెన్ సర్జరీ ఎప్పుడు అప్లికబుల్ ఉంటుంది, రోబోటిక్ కూడా అప్పుడు అప్లికబుల్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా అంటే ఈ కీమోథెరపీ అనేసరికి చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అంటే అది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, క్యాన్సర్ అనగానే కీమో ఇస్తారు, సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇవన్నీ అపోహలు. ఎస్ see frankly I'll tell you, no one would want a cancer. But ఇప్పుడు వస్తే now with the things have been changing a lot. I can tell you few of my own patients. 34-year-old lady who comes with lung cancer, spread everywhere. She is on treatment. 5 years she is living. 5 years she is comfortably living now. She is taking a tablet every day. Okay. So that is immunotherapy. So now we need not worry about chemotherapy and their side effects. The side effects are very minimal. And side effects untadi kuda, it's only transient. Ante oka 2 weeks untadi, 3 weeks untadi. After that there will be no side effects. That side effects will not be forever. So one has to break this fear of chemotherapy and radiotherapy or immunotherapy or surgery, because when a surgeon or a physician is telling a treatment, he is telling it with lot of experience, with lot of knowledge, with lot of understanding of the disease. Random ga evaru kuda cheppaledu kada, meer velli adagte they will give chemotherapy to you, no, right? Only then when there is an indication they will advise it. So భయపడడం అవసరం లేదు. It's all part of treatment. Surgery kuda is part of treatment. So whenever it's needed, only when they will advise them. ఓకే సార్. అంటే ఈ ట్యూమర్ సపోజ్ ఇప్పుడు లంగ్లో డిటెక్ట్ అయింది, అది దాని తర్వాత అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వేరే బాడీ పార్ట్స్ కూడా ట్యూమర్ ఏమైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్? డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్ డిసీజ్. మనకి ఒక్కసారి డిటెక్ట్ అయితే విదిన్ 3 months to 6 months ట్రీట్మెంట్ లేకున్నా ఇట్ కెన్ స్ప్రెడ్ టు ఎవ్రీవేర్. అండ్ దెన్ వన్స్ ఇట్ స్ప్రెడ్స్ దెన్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ ప్యాలియేటివ్. అంటే ఏం సిమ్టమ్స్ ఉంటుంది అది కోసం ట్రీట్మెంట్ చేయాలంతే. అంటే ఇప్పుడు దగ్గు వస్తే దగ్గు కోసం ఇవ్వాలి, ఆయాసం వస్తే ఆయాసం కోసం మందులు ఇవ్వాలి అంతే. క్యూరేటివ్ ఇంటెంట్ వెళ్ళిపోతుంది. ఎర్లీ డిటెక్షన్ ఈస్ ద కీ ఇన్ లంగ్ క్యాన్సర్. ఎర్లీ డిటెక్షన్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ లంగ్ క్యాన్సర్. Because without an early detection you cannot be giving a curative intent to many of the patients. Because for example in our setup there is 100 patients lung cancer toti vaste only 4 or 5 patients are operable. 95% patients have already disease spread to other parts. You understand? So that is the main thing. We have to increase the number of patients who require surgery. The moment they undergo a curative surgery, then their survival is better. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే సర్జరీ ఇప్పుడు క్యూరేటివ్ ఇంటెంట్ అయితే క్యూరేటివ్ ఇంటెంట్లో సర్జరీ చేసి క్యూర్ అని మొత్తం తీసేసి నో స్ప్రెడ్ అని చెప్తే దెన్ 95% of patients live up to 5 years. Already if there is a metastatic disease, then the lifespan can be from somewhere about 6 months to 3 years. Okay. So major difference ఉంటుంది. సార్ అంటే మెయిన్గా అంటే లంగ్లో ఒక ట్యూమర్ ఉంది అని చెప్పేసి ఏ విధంగా దాన్ని డిటెక్ట్ చేస్తారు? అంటే దాన్ని ముందే గుర్తించడానికి సాధ్యపడుతుందా?
ఇప్పుడు నౌ వీఆర్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ కాల్డ్ లో డోస్ సిటీ స్కాన్. అంటే నార్మల్గా ఏమవుతుంది, సిటీ స్కాన్లో రేడియేషన్ వస్తుంది. ఇప్పుడు లో డోస్ సిటీ స్కాన్ ఏమంటే చాలా తక్కువ రేడియేషన్లో సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ ఎవరికి చేయాలి, దిస్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ అవర్ మైండ్. సో దెర్ ఈస్ అ క్రైటీరియా ఫర్ ఇట్. ద క్రైటీరియా ఇస్ ఇఫ్ యూ ఆర్ స్మోకింగ్ ఫర్ మోర్ దెన్ 20 years ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అ లంగ్ క్యాన్సర్. ఇంట్లో ఎవరికైనా నాన్నకి, అమ్మకి, గ్రాండ్ ఫాదర్కి లంగ్ క్యాన్సర్ ఉంటే, or if you are smoking for more than 20 years, you can undergo a CT scan after the age of 50. Okay, screening CT scan చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఏం లేదు అంటే then we can follow up for certain year and repeat again and see whether there is any occurrence of any tumor. నార్మల్గా ఇలా చేస్తే ఏమవుతుంది, whenever there is even the smallest of tumor, if you are able to identify, then we can kill it there itself. Then we can treat it with minimum damage to the body. ఎంత చిన్న ట్యూమర్ ఉంటుంది అంత చిన్న సైజ్ లంగ్ బయటికి తీయాల అవసరం వస్తుంది, అంత బెటర్ అయిన లైఫ్ ఉంటుంది. ఓకే, సో మెయిన్గా అంటే మీరు ఇందాక అన్నారంటే లైక్ స్మోకింగ్ చేసే ఆ పేషెంట్స్లో అంటే జనరల్గానే వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది, బికాజ్ లంగ్స్ ఆల్రెడీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళ కేసెస్లో ఈ సర్జరీ అన్నది ఎంతవరకు అడ్వైజబుల్, మీరు ఇచ్చే అడ్వైస్? స్మోకర్స్ ఉంటే ఫస్ట్ సర్జరీ విత్ ద అడ్వాంటేజ్ విల్ బీ same for them also. Only thing is what I feel is if there is a smoker who needs a lung surgery, I ask them to at least quit for 2 weeks, minimum 2 weeks quit cheyali. We cannot operate them with the patient operating and then again smoking in the evening. We don't advise such things. At least I ask them to quit for 2 weeks. 2 weeks of minimum cessation of smoking should be done. Okay. అంటే సార్ ఇప్పుడు ఫాదర్కి లంగ్ క్యాన్సర్ ఉంది అని అంటే చిల్డ్రన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ దెర్ ఆర్ సమ్ జెనెటిక్ చేంజెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఫాదర్ విచ్ వుడ్ హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద కిడ్స్, ఫాదర్ ఆర్ మదర్ బోత్. దే కెన్ ఆల్సో డెవలప్ లంగ్ క్యాన్సర్. దట్స్ ఎ వెరీ హై రిస్క్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ కన్సిడర్ డూయింగ్ అ స్క్రీనింగ్ సిటీ స్కాన్ ఫర్ దెమ్. ఓకే, సో అంటే ఈ చిన్న పిల్లలకి అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా మీరు చేస్తున్నారు కదా, అంటే బోత్ సేమ్ గానే ఉంటుందా ఆ ప్రొసీజర్ అదంతా కూడా, అంటే లైఫ్ స్టైల్స్? డిజీజ్ వేరే వేరే ఉంటుంది. చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకి క్యాన్సర్స్ ఎక్కువ ఉంటుంది. సర్జరీ విధానం సేమ్, అవుట్కమ్ కూడా సేమ్. ఇన్ఫ్యాక్ట్ కిడ్స్లో రికవరీ ఫాస్టర్ ఉంటుంది, ఎందుకంటే బాడీ హీలింగ్ విల్ బి బెటర్ ఇన్ కిడ్స్. ఎలా ఏజ్ పెరుగుతుంది అలా బాడీ హీలింగ్ కొంచెం తక్కువ అయిపోతుంది. ఓకే, సో మన ఇండియాలో ఈ థొరాసిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ యశోద? We are now almost we have the largest experience in Twin States in Yashoda Hospital regarding thoracic surgery, and success is what do you call success? If you say curing the patient is a success, then yes, we almost have nearly 100% success rate in that. We always have complications. Surgery is another name for surgery is a complication. So we always have complications in life, and in surgeries also, whenever you do more complex surgeries, you'll have more complications. So success rate is very good. We can't say numbers because that needs a lot of analysis, but definitely in terms of cure and in terms of good patient care, we are the best in the city. Okay. సో వన్ థింగ్ అంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఈ క్యాన్సర్స్ రాకుండా, బాడీలో ట్యూమర్స్ డెవలప్ కాకుండా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? there are lung cancer ki there are 2-3 main risk factors. One is smoking, the other is industrial pollution. Now we are all aware of quality of air, AQI, air quality index. So that is one of the things. And then personal habits like jogging, walking, they also help your lungs to be better. Not just mere smoking cheste ledu, passive smoking ante in a family if someone is smoking continuously in front of you, that also can affect your lungs equally. Okay, it is not just you smoking, ante active smoking lekuna passive smoking kuda same impact untadi lungs lo. So we have to avoid both. And now we have very good masks everywhere. N95 ఎవరికి అన్నికి తెలుసు ఇప్పుడు, కోవిడ్ తర్వాత N95 అంటే ఎవరు అన్నికి తెలుసు. యూ కెన్ యూజ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ వెరీ హైలీ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్, యూ షుడ్ వేర్ అన్ N95 మాస్క్. దట్ ఈస్ ఫర్ యువర్ లాంగ్ రన్, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ సార్ అంటే ఈ కోవిడ్ తర్వాత అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చి వెళ్ళిన పేషెంట్స్ కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళలో నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే వీళ్ళలో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందా? ఎస్ బికాజ్ కోవిడ్లో ఏమవుతుందంటే వీ కాల్ ఇట్ ఫైబ్రోసిస్, అంటే లంగ్ గట్టిగా అయిపోతుంది. లంగ్ నార్మల్గా ఎలా ఉందంటే స్పాంజ్ లాగా ఉంటుంది, ఫ్లఫీ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్లో ఎలా అయిందంటే ఫైబ్రోటిక్ అయింది, అంటే కొంచెం రిలాక్స్ అవడానికి
చాలా డిఫికల్ట్ అవుతుంది. సో దోస్ పేషెంట్స్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్. ఓకే, అండ్ ఎస్పెషలీ ఇఫ్ దే హ్యాడ్ సివియర్ కోవిడ్, అంటే వెంటిలేటర్లు పెట్టారు, ఆక్సిజన్ చాలా రోజు పెట్టారు, ఆ పేషెంట్స్కి కంప్లీట్గా రికవర్ అవ్వలేదంటే డెఫినెట్గా దెర్ ఈస్ లిటిల్ మోర్ రిస్క్ కంపేర్ టు నార్మల్ పేషెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రికవర్డ్ ఫ్రమ్ నార్మల్ కోవిడ్, అంటే కోల్డ్ కాఫ్ వచ్చింది రికవర్ అయిందంటే the chances are same. There is no difference in the recovery. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ థొరాసిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు తెలియచేసినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.